సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. కోవిడ్ కేసెస్ విస్తారంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా గత వారం రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. చిన్న పిల్లలకి అలాగే డాక్టర్స్కి కూడా, కుక్కట్పల్లిలోని ఒక డాక్టర్కి కూడా ఈ కోవిడ్ సోకినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త వేరియంట్ JN1 ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రభు కుమార్ గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు, ఇప్పుడు కొత్త వేరియంట్ JN1 ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది 2 తెలుగు రాష్ట్రాల్లో. చిన్నపిల్లలకి కూడా సోకింది. కాబట్టి మీరేం చెప్తారు, ఈ JN1 వేరియంట్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటారు? కోవిడ్ ఒమిక్రాన్ ఏదైతే దీని వేరియంట్ కి సంబంధించింది ఈ JN. అయితే ఇప్పటి వరకు కేసులు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినట్టుగా కనపడుతున్నాయి, కానీ పెరిగిన కేసెస్ లో ఎంత వరకు మనకి పేషెంట్ కి మోర్టాలిటీ వస్తుంది, అంటే మరణపు అంచుల్లోకి ఎలా వెళ్తున్నారా వెళ్ళట్లేదా, లేదా సివియర్ గా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తున్నాయా, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి నిర్ధారణ కాలేదు. ఒక సుపరిణామంగా పరిగణించవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసుల్లో మనకి మోర్టాలిటీ గానీ డెత్ రేట్ గానీ ఏమీ కనిపించినట్టుగా లేదు. కాబట్టి మనం అంత భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి, అంత భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు రికార్డ్ అయ్యే కేసుల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి ఇష్యూస్ అన్నింటిలో కూడా ఎల్డర్లీ పేషెంట్స్ 70 years ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మరణించినట్టుగా ధృవీకరించబడింది తప్పించి యంగ్స్టర్స్ గాని ఆరోగ్యవంతులు గాని ఇది రాగానే మరణించినట్టు గాని ఆరోగ్యం పాడినట్టు గాని మనకి అఫీషియల్ గా ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లేదు. ఇది ఒక భయంకరంగా వ్యాప్తి చెందిన వైరస్ అన్నట్టుగా మనకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇది మ్యూటేషన్స్ జరుపుకుంటుంది కాబట్టి, ఈ వైరస్ అనేక రకాలుగా మ్యూటేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ర్యాంపెంట్ గా బాగా ప్రబలుతుందా, లేదు నెమ్మదిగా ప్రబలుతుందా అనేది మనం అన్ని ప్రస్తుతం చూడాల్సిన అంశం. అయితే ఈ ర్యాంపెంట్ గా ప్రబలినప్పటికి కూడా ఎంత వరకు ఇది ప్రాణానికి హాని కలిగిస్తుంది అనేటువంటి అంశాలు ఎంతవరకు కూడా మనకి రికార్డెడ్ గా ఏవి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ప్రాణాంతకమైన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం యాజ్ ఆఫ్ నౌ అప్రమత్తంగా ఉండాలి, ఆందోళన చెందకూడదు. అప్రమత్తత అయితే అవసరం, ఎందుకంటే ఈ కోవిడ్ అయితే అనేక రకాలుగా వేరియేషన్స్ రూపాంతరాలు చెందుతున్నాయి కాబట్టి ఇది ఎన్ని రకాల వేరియంట్స్ తీసుకొస్తే ఒకవేళ ప్రమాదకరమైన వేరియంట్ ఏమన్నా తయారవుతుందా, తయారైతే మనం జాగ్రత్తగా ఉండడం, సన్నద్ధంగా ఉండడం ముఖ్యం. అసలు ఈ టైంలో మళ్ళీ ఇలా కోవిడ్ విస్తరించడానికి గల రీజన్ ఏంటంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కోవిడ్ ఇతర దేశాలలో ముందు ప్రబలిందమ్మా. ఏది శ్రీలంక, మలేషియా, సింగపూర్, కొన్ని దేశాల్లో ప్రబలింది. వాళ్ళు మళ్ళీ చక్కగా అక్కడి నుంచి యాస్టీజ్ గా మనకి ట్రాన్స్పోర్ట్ మనకి ఎక్కువ ఉంది, ఎయిర్వేస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు బాగా జనాలు ప్రయాణాలు చేస్తున్నారు. అటు విజిటింగ్ టూరిజం వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, జనరల్ గా వెళ్ళిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అటు నుంచి ఇటు ఈజీగా వృత్తిపరంగా వెళ్ళే వాళ్ళు కానివ్వండి, టూరిజం కోసం వెళ్ళే వాళ్ళు కానివ్వండి, దాన్ని సోకి ఇప్పుడు మీకు జనరల్ గా కేరళ ఎక్కువ ట్రావెలర్స్, కేరళ, తమిళనాడు వీళ్ళు ట్రావెలర్స్ ఎక్కువ. వాళ్ళు ఇతర దేశాల్లో పనులు బాగా చేస్తూ ఉంటారు. దుబాయ్ ఇలాంటి దేశాల్లో బాగా పనులు చేస్తూ ఉంటారు, జాబ్ కూడా చేస్తుంటారు ఎక్కువ శాతం మంది ట్రావెలింగ్ చేసి. కాబట్టి ఈ ట్రావెలర్స్ దీన్ని ఈజీగా మళ్ళీ మన దేశంలోకి తీసుకొచ్చేసారు. ఇది కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాలకు బాగా, ఢిల్లీ ఇలాంటి ప్రదేశాలకు బాగా జనాలు తాగి ఉండటం, ట్రావెలింగ్ ఉండటం వల్ల ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇమీడియట్ పెరుగుతాయి కదా వాళ్ళు తీసుకొచ్చినప్పుడు. పోనీ తీసుకొచ్చింది ఏమైనా వాళ్ళు ఖాళీగా ఉన్నారా, ఆ వైరస్ ఏమైనా ఖాళీగా ఉండదా? ఖాళీగా ఉండే రకం కాదు ఆ వైరస్. ఈజీగా దొరికిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోయే వైరస్ అది. ఏముంది, గాలిలో వ్యాప్తి చెందేది. ఊరికి తుమ్మినా దగ్గినా ఎక్కడ వాళ్ళు కొంచెం వైరస్ వదిలిపెట్టినా వెంటనే వేరే వాళ్ళకి వ్యాప్తి చెంది. అందుకనే ప్రేక్షకులు, మన సుమన్ టీవీ ప్రేక్షకులు, ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ కోవిడ్ ఎప్పుడైతే మీకు జనరల్ కోల్డ్ రానివ్వండి, అంటే సింపుల్ గా ఇన్ఫ్లుయెన్జా వైరస్, జలుబు వైరస్ కానివ్వండి, కోవిడ్ వైరస్ కానివ్వండి, ఏదైనా సరే మీకు జలుబు, ముక్కు దబ్బడ, ఇబ్బంది ఎన్ని ఉంటే మీరు చేయాల్సిన పని ఏంటి? కామ్ గా ఇంట్లో కూర్చోవటం, ఐసోలేట్ చేసుకోవడం. ఎప్పుడైతే మీరు ఇంట్లో ఐసోలేట్ చేసుకుంటారో మనము ఈ వైరస్ బారిన పడకుండా ఉంటాము. అంటే ఎవరు ఫస్ట్ ఆపాల్సింది? వైరస్ సోకినటువంటి వ్యక్తులు ఏం చేయాలి? వైరస్ ప్రబలకుండా తమను తాము ఐసోలేట్ చేసుకోవాలి ఫస్ట్. వాళ్ళు ఐసోలేట్ కనుక చేసుకుని వాళ్ళు స్వీయ నియంత్రణ అంటాం దీన్ని. వాళ్ళు గనక స్వీయ నియంత్రణ గనక స్వీకరించి
ఎస్ మన వల్ల ఇది వ్యాప్తి చెందకూడదు అనేటువంటి బాధ్యతాయుతంగా వాళ్ళకంటే యంగ్ పీపుల్ వాళ్ళు ట్రావెలింగ్ చేసేవాళ్ళు నాకు జలుబు తగ్గే కదండి ఏముందని చెప్పి ట్రావెలింగ్ చేసుకుని తిరిగారు. ఇంకా ట్రావెలింగ్ చేసి వచ్చి మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి అక్కడ 10 మందికి, ఇంట్లో 10 మందికి, ఆ చుట్టుపక్కల దారిలో వెళ్తా, దారిలో 10 మందికి, 20 మందికి, ఎంతమందికి వస్తే మందికి ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఏముందమ్మా, ఎక్కువ రూపాంతరం చెందే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కట్టడి చేయాలని ప్రతి ఒక్కరు కూడా, బోర్డర్ లో సైనికులు ఏ విధంగా చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన సిటిజన్స్ కూడా సైనికుల్లా భావించి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా వాళ్ళకి రాగానే ఫస్ట్ ఇంట్లో ఐసోలేట్ అయ్యి చక్కగా మంచి మందులు వేసుకొని చక్కని నిద్ర, స్ట్రెస్ తగ్గించుకొని వాళ్ళు గనక మంచి పౌష్టికాహారం తిని రెస్ట్ తీసుకుంటే కోవిడ్ దానంతట అది వెళ్ళిపోతుంది. దానివల్ల మనం చూసాం చాలా కేసులు ధైర్యంగా ఉన్న వాళ్ళందరూ మానసికంగా ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎంతమంది కోవిడ్ వచ్చింది, ఏం కాలేదు, అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి ముందు మానసిక ధైర్యం, మంచిగా మందులు వాడుకోవడం, చక్కని రెస్ట్ తీసుకోవడం, మానసికంగా మనం ప్రశాంతంగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. ఓకే, ఇప్పుడు మొన్న పాక్తో యుద్ధం జరిగిన నేపథ్యంలో యుద్ధం తర్వాత మళ్ళీ చైనా నుంచే ఈ వైరస్ వచ్చింది అని అంటున్నారు. సో దీనిపై మీరేమంటారు? ఇప్పుడు నేనేమంటానంటే ఇది ఒక ఇంటర్నేషనల్ సమస్య. అప్పుడు కట్టడి చేయలేదు, ఇప్పుడు కట్టడి చేయలేదు. ప్రపంచ దేశాలన్నీ మరి ఒక దగ్గర 150 దేశాల వరకు ఈ జబ్బు వచ్చింది. మొన్న మనం తెలుసుకుంటే దేశాలన్నింటిలో ఈ జబ్బు 150 దేశాల పైన 160 దేశాల పైన ఈ జబ్బు ప్రబలింది. అయితే మరి ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఎందుకు ఒక ఇంటర్నేషనల్ కోర్టులో అప్పీల్ చేసి ఇది ఎలా జరిగిందని ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేదు ఏంటి అన్నది ఎప్పటికీ ప్రపంచానికి అంతుపట్టని ప్రశ్న ఇది. నువ్వు అడిగిన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న ప్రపంచానికి అంతుపట్టని ప్రశ్న. ఇంటర్నేషనల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోర్ట్స్ అనేక కేసులు వేస్తుంటాం మనం. ప్రపంచ దేశాలన్నీ కానీ WHO కానీ దీని మీద ఒక ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఫస్ట్ టైం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు ఒక క్వశ్చన్ మనకి డెవలప్ అయినప్పుడు వెంటనే వాళ్ళు అక్కడ నుంచి ఇన్వెస్టిగేట్ చేసి ఇది ఎలా వచ్చింది ఏంటి, చైనా పైన మరి వాళ్ళు అప్పుడే ఒక డెసిషన్ తీసుకొని అనేక విషయాలను వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేస్తే బాగుండేది. మరి మీరు ఇప్పుడు ఇట్లా అంటున్నారు కాబట్టి మరి అలా ఉండుండొచ్చేమో చైనా నుంచి కూడా తెలియదు మనకి. కాబట్టి దీన్ని ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీకి అప్పచెప్పి దీని మీద ఇన్వెస్టిగేట్ చేయడం చాలా ఉత్తమం. ఓకే, సరే. ఒక కామన్ పర్సన్గా ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గతంలో మనం కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ తీసుకున్నాము, అలాగే బూస్టర్ డోసెస్ కూడా తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం సేఫే అనుకోవచ్చా, లేదంటే మళ్ళీ బూస్టర్ డోస్ తీసుకోవాలా? అంటే మీ శరీరంలో యాంటీబాడీస్ IgG, IgM అని యాంటీబాడీస్ ఉంటాయి. IgG యాంటీబాడీస్ లాంగ్ గా ఉంటాయి అనమాట. కోవిడ్ IgG యాంటీబాడీస్ కనుక కావాల్సినంత ఉందనుకోండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ వచ్చినా కూడా మీ శరీరంలో యాంటీబాడీస్ దాన్ని ఖతం చేస్తాయి. సో IgG యాంటీబాడీస్ అనే పరీక్ష ఉంటుందమ్మా. IgG యాంటీబాడీస్ అనే పరీక్ష కనుక చేసుకుంటే, కోవిడ్ యాంటీబాడీస్ పరీక్ష చేసుకుంటే మనకి కోవిడ్ వచ్చినా కూడా ఏం కాదు. ఒకవేళ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్ ఉన్నారో, లైక్ HIV, TB, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి జబ్బులు, అనేకమైన కోమార్బిడ్ కండిషన్స్ లాంటి సమస్యలు ఉన్నవారు ఉన్నారో వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోవటం మంచిది. మిగతా వాళ్ళకి పెద్దగా ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఇంతవరకు ప్రమాదంగా ఉన్నట్టుగా మనకి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇతరత్ర హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి? ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు పౌష్టికాహారం తీసుకుంటూ, ఇలాగ నేను ఇందాక చెప్పా కదా, ఎవరికైతే కేవలం జలుబు కావచ్చు, కేవలం జలుబు వచ్చినప్పటికి కూడా వాళ్ళతో కూడా కేర్ఫుల్ గా డీల్ చేయటం అవసరం. జలుబు వచ్చినటువంటి వాళ్ళతో దూరంగా ఉండడం అవసరం. అసలే మీకు జబ్బు ఉంది, మీకు ఆల్రెడీ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ ఉంది, కాబట్టి పౌష్టికాహారం, టైంకి మీరు వేసుకోవాల్సినటువంటి మందులు వేసుకోవటం, చక్కని నిద్ర, స్ట్రెస్ లేకుండా ఒక 8 గంటల పాటు అద్భుతమైన నిద్ర కనుక పోగలిగితే మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య రాదు. సో ఈ రకంగా మనం చేసుకోవడం ద్వారా ముఖ్యంగా కోవిడ్ కానీ లేదా జలుబు లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉన్నప్పుడు వాళ్ళతో దూరంగా ఉండడం అనేది వీళ్ళు చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. ఇప్పుడు కాఫ్, కోల్డ్, వర్షాకాలం కాబట్టి మనం పిల్లల్లో కూడా తరచుగా చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కాఫ్, కోల్డ్ ద్వారానే మనకి కోవిడ్ అనేది కూడా సేమ్ సిమ్టమ్స్ అనేది చూపిస్తుంది. కాబట్టి పిల్లల్లో ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుందంటారా, కోవిడ్ ప్రభావం? ఇక్కడ ఎట్లా అంటే అమ్మా, ఎప్పుడైతే మీకు జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, శరీరం అంతా బాధ, ఇబ్బంది, అలసట
మందులు వేసుకోగానే ఒక 5 రోజులు తగ్గిపోయింది అంటే ప్రాబ్లం లేదు. 5 రోజులు దాటి కూడా తగ్గకుండా గనక ఉంటే 5 డేస్ దాటిన తర్వాత కూడా మీకు తగ్గకుండా గనక ఉండి అదే విధంగా ఫీవర్ రైజ్ అవ్వటం, బాగా టెంపరేచర్ ఉండటం, జ్వరం ఉండడం, ఎక్కువ టెంపరేచర్ కంట్రోల్ లేకపోవడం, 104, 105 డిగ్రీల టెంపరేచర్ రావడం, బాగా వీక్నెస్ అనిపించటం, అనీజీగా ఉండటం, ఇలాంటి సందర్భాలు కనుక ఉంటే అది మనము తీవ్రమైనటువంటి దగ్గు రావటం, ఆయాసం రావడం అలాంటి కనుక ఏమైనా ఉంటే మనం అది కోవిడ్ గా పరిగణించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు పరీక్ష కూడా కోవిడ్కి చేస్తాం. అంటే మనకి నీరసంగా ఉండటం, మందులు వేసుకున్నా కూడా జ్వరం తగ్గకపోవడం, జ్వరం అట్లాగే ఉండటం, వీక్నెస్ ఉండటం, ఆయాసం రావడం, మనం అనుకుంటాం కదా పల్స్ ఆక్సిమీటర్ లో ఆక్సిజన్ ఇబ్బందిగా ఉండటం, ఆక్సిజన్ పీల్చుకోవడంలో ఇబ్బందిగా ఉండటం, గొంతు తీవ్రంగా నొప్పిగా ఉండటం, తలకాయ నొప్పి రావటం, ఒళ్ళంతా నొప్పులు రావడం, ఇట్లాంటి లక్షణాలు గనక మనం మందులు వాడుతున్నా 4 రోజులు అయిపోతున్నా కూడా తగ్గకుండా ఉండడం ఇలాగా ఉంటే మనం అప్పుడు కోవిడ్ పరీక్ష చేసుకొని డాక్టర్ గారిని సంప్రదించి ప్రాపర్ గా మందులు వాడుకోవడం ఉత్తమం. ఇప్పుడు కోవిడ్ కేసెస్ మనకి ఏపీలో కూడా వచ్చాయి, తెలంగాణలో కూడా నమోదవుతున్నాయి. కాబట్టి వన్స్ కోవిడ్ వస్తే గనక అది ఎన్ని రోజులు బాడీలో ఉంటుంది? కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు అంటారు? జనరల్ గా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఓకే. ఇవి ఎంటర్ అయిన తర్వాత 2-3 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఇంక్యుబేషన్ పీరియడ్ అయిన తర్వాత మనలో లక్షణాలు కనపడతాయి. ఈ లక్షణాలు 1 నుంచి 14 రోజుల దాకా ఉండేటువంటి అవకాశం, కొంతమందికి 21 రోజుల దాకా ఉండేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అయితే మనం ఏం చేయాలి? ప్రాపర్ డైట్, చక్కని ప్రోటీన్ డైట్, బాదం పప్పు, వాల్నట్స్, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ వాడటము, అంటే ప్రోటీన్స్ ఉండేటువంటి ఆహారం, కోడిగుడ్లు, తర్వాత చక్కని మటన్, చికెన్, ఫిష్, ప్రాన్స్, అంటే ఇవన్నీ మరి పడని వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు. అదే వెజిటేరియన్స్ వచ్చేసరికి మష్రూమ్స్, తర్వాత లెట్యూస్ లీవ్స్, ఇట్లాగా రకరకాల కాంబినేషన్స్ వాడుకుంటూ ప్రోటీన్ డైట్ ని బాగా పెంచుకోవటం, కోడిగుడ్లు, పాలు, ఫిష్ ఇట్లాగా వీటిని ప్రోటీన్ డైట్ పెంచుకుంటూ, ప్రోటీన్ శాతాన్ని పెంచుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ డైట్, ఏది ఎక్కువ వద్దు, ఏది తక్కువ వద్దు, కొంచెం ప్రోటీన్, కొంచెం కార్బోహైడ్రేట్, కొంచెం ఫ్యాట్, ఇట్లా కొంత ఫైబర్, ఇలాగా సమాహారం కనుక భోంచేయగలిగితే, మంచి పౌష్టికాహారం కనుక తీసుకోగలిగితే, ఇప్పుడు నేను చెప్పేటువంటి బీన్స్ ఉంటాయి, ప్రోటీన్ అంటే మరి వెజిటేరియన్స్ కి మష్రూమ్స్ లో, బీన్స్ లో, తర్వాత చెన్న, చోలే, ఇలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. అట్లాగే ఫ్రూట్స్ లో వచ్చేసరికి జామ పండు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే విటమిన్ సి, ఆరెంజెస్, తర్వాత బత్తాయి, ఇలాగ రకరకాల సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవటం. అట్లాగే మరి అవకాడో, తర్వాత డ్రాగన్ ఫ్రూట్, ఇలాగా మనకి పెరట్లో పెరిగేటువంటి జామ పండు, బొప్పాయి పండు, ఇలాంటి మంచి ఫ్రూట్స్, విటమిన్స్, ప్రోటీన్స్, తర్వాత ముఖ్యంగా వీటన్నిటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఫ్రూట్స్ లో. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం ద్వారా మనం ఈజీగా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు జబ్బు నుంచి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్.